వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈ రోజైతే మీ ముందుకైతే నేను ఉలవల జంతికలు ఎలా తయారు చేయాలో మీ ముందు తీసుకొస్తున్నానండి. అయితే ఉలవల జంతికల పిండి ఎలా కలుపుకోవాలి, ఏంటి, ఎంత మోతాదులో పడుతుంది అనేది మీకు నేను చూపిస్తానండి. అండి మనకి ఒక 4 గ్లాసుల రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం నీటిలో కడిగేసి మనం చిన్న గుడ్డ మీద వేసి ఆరబెట్టేస్తే చాలు. రేషన్ బియ్యం మనకి 4 గ్లాసులు తీసుకోవాలన్నమాట. 4 గ్లాసులు తీసుకున్నాం కదండి. అదే గ్లాస్తోని మనకి పొట్టు మినపప్పు అండి. పొట్టు మినపప్పు మనకి ఏంటంటే ఒక అరకప్పులా వేసుకుంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇదనండి, అర గ్లాస్ లాగాను పొట్టు మినపప్పు వేసుకోవాలి. అలాగే అదే అర గ్లాస్తోని మనకి ఉలవలు కూడాను మనకి బాగాను చెరిగి అన్నీ చేసుకొని ఉలవలు కూడాను సేమ్ అంతే అరకప్పు వేసుకోవాలండి. వేసుకొని మనకి ఎండుమిర్చి మనకు అంటే కారం సరిపడినంత వేసుకుంటే చాలండి. ఇవి ఇలా వెళ్ళి మిక్స్ మనం మరపట్టించుకొని తెచ్చేసుకోవాలండి. పిండి మెత్తగా చేసుకోవాలి. వీటిలో ఇంకేం వేయక్కర్లేదండి, ఇవి మాత్రమే చాలు. మిల్లాడించుకొని వచ్చేయాలి. ఇదిగోనండి, పిండి ఆడించుకొని వచ్చాను, చూసారు కదండి. పొట్టు మినపప్పు, మనకి ఉలవలు, బియ్యం, ఎండుమిర్చి ఇవి మాత్రమే ఆడించాలన్నమాట. ఆడించుకొని తీసుకొచ్చాం కదండి. ఇది కలిపే విధానం కూడా చూపిస్తానండి. అంటే నేను ఎక్కువగాను కలపట్లేదు, కొంచెం కలుపుతున్నాను, తర్వాత నేను వండుకుంటానండి. నాకు సరిపడినంత నేను తీసుకుంటున్నాను. తీసాం కదా, దీంట్లోనే ఇవ్వనండి వాము బాగా ఎండలో ఎండబెట్టేసి జస్ట్ ఇలా మనం కొంచెం రబ్ చేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండి నువ్వులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు. నేనైతే నువ్వులు అయితే వేస్తానండి. అలాగే ఒక 2 స్పూన్ల నువ్వులు, మనకి రుచి సరిపడినంత మనకి సాల్ట్, ఇంకేం అక్కర్లేదండి వీటిలోనే. ఇది కలపడం అయితే నేనైతే చల్లనీటిలోనే కలుపుతున్నానండి. అసలు ఏనండి మామూలు నీళ్ళు, నేను ఏ నూనె కానీ ఏమి వేయట్లేదండి దీంట్లోనే. డాల్డా కానీ నూనె కానీ ఏమి వేయట్లేదు, మీ ఎదురే కలుపుతున్నాను. ఎంత బాగా వస్తుందంటే జంతికలు అయితే నిజంగాను గవ్వల్లో వస్తుందండి, అంతను బాగుంటుంది అన్నమాట. ఇదిగోనండి, పిండి అవి లూజ్గా ఉండాలండి, ఏం అక్కర్లేదు. మంచినీళ్ళు ఇంకొంచెం మనకి పిండి ఆరుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొంచెం చల్లనీళ్ళు వేసుకుంటే చాలండి. వేడి నీళ్ళే వేయాలని ఏం లేదు. గోరువెచ్చని నీళ్ళు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే చల్లనీళ్ళలో కలిపానండి, చాలా బాగుంది. మీకు జంతికలు వేసేది కూడా చూపిస్తాను నేను అండి. పిండికి చూసారు కదా ఎంత లూజ్గా ఉందో. మనం ఎంత లూజ్గా కలుపుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఒక స్పూన్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. స్పూన్తో చేస్తే చాలు, చేతిలో అన్నీ చేసుకుని అక్కర్లేదు. ఈజీగా కూడా చాలా బాగా వస్తుంది. దాంట్లోపాటు ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి చాలా మంచిదండి. ఒంట్లోని నీరు అనేది ఆరుతుంది అనమాట ఉలవలు తినడం వల్ల. ఉలవలాడులు కానీ, ఉలవ చారులు కానీ, తర్వాత నెక్స్ట్ ఉలవ గుగ్గిలు కూడా చాలా బాగుంటుందండి. సరే కదండి, నేను పెడుతున్నాను కదా, ఎంత ఈజీగా పెడుతున్నానో అంత ఈజీగా దిగుతుందండి. నేను చల్లనీటిలోనే కలిపాను, ఒక్క నూనె చుక్క కూడా వేయలేదు దీంట్లోనే. దీనివల్ల చాలా ఆరోగ్యం బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవనండి నూనె కాగుతుంది కదండి, నేను సింగిల్ జంతికి ఒకటే వేసేసాను, చిన్న చిన్నది వేస్తానమాట. కానీ మీకు చూపించాలని ఇలా వేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇదోనండి జంతికి చూస్తారు కదండి. కానీ హెల్త్ అయితే చాలా మంచిదండి. ఇగో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి, అంటే ఎక్కువ ఎర్రగా అయిపోక్కర్లేదు. మామూలుగాను మనకు తెలుస్తుంది అన్నమాట, స్మెల్ బట్టి మనం తీసేయచ్చు. అది అయిపోయింది కదండి, తీసి పక్కన పెట్టుకుందాం. అవునండి, ఇది మాత్రం చాలా బాగుంటుందండి. ఇక చూడండి, మీకే తెలుస్తుంది. నేను మామూలుగా నీళ్ళల్లోనే కలిపాను, ఏమి గట్టిగా ఉండాలి అని ఏం లేదు. చూసారు కదండి అంత చక్కగా ఉంది. ఇగో చూడండి, చాలా బాగుంటుందండి. మనం కలిపే విధానంలో ఉంటుందండి జంతికల పిండి మాత్రం.
ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొస్తున్నామండి. అలాగే ఏంటంటే షుగర్ పేషెంట్స్కి ఎక్కువగాను ఒంట్లో నీరు అనేది ఉంటుందండి. ఆ నీరు శాతం తగ్గాలి అంటే ఇలాంటివి తింటే మాత్రం మంచిగా తగ్గుతుందండి. యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడాను ఉలవలు తినడం వల్లనూ యూరిన్ కంట్రోల్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి కూడాను అది గుర్తుంచుకోండి. అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ మాత్రం చేయండి. ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, నమస్తే.